ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరుగరా అంటే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనము దేవునికి ఆలయమై ఉన్నాం. మరి ఈ ఆలయము ఎందుకయ్యా? నీవు రూపాంతరము చెందడానికి, నీ జీవితాన్ని మార్చివేసేయడానికి, నువ్వు రూపాంతర అనుభవానికి రావడానికి ఇది రాతితో కట్టబడిన మందిరం. కానీ మనం ఆరాధన చేస్తున్న ప్రభు ఎక్కడ ఉన్నాడయ్య అంటే నీవే దేవునికి ఆలయమై ఉండాలి. అంటే ఇప్పుడు మనం అందరము కూడా ఏమైపోవాలంటే ఆలయములు అయిపోవాలి. అంటే మనం అందరము కూడా మందిరములుగా మారిపోవాలి. ఈ మందిరముల గురించి మీరు ఒకసారి ఆలోచన చేసినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరము పరిశుద్ధమైనది అంటే దానికి అర్థం ఏంటి? ఈ మందిరంలో ఎవరైతే అడుగు పెడతారో, ఈ మందిరంలోకి ఎవరైతే వస్తారో వారు యేసుక్రీస్తు యొక్క శిలువలో కాచిన రక్తమును వారి పాపములను కడిగి వేసుకొని, అంటే వారి పాపములను ఒప్పుకొని వారు మారు మనసు పొంది పరిశుద్ధులుగా మార్చబడాలి. సపడగొట్టి ప్రభు నామమున